ఈ ఆశీర్వాదం అలా ఉంటుంది మరి. నువ్వు నాకు హాని చేయాలని చూసే ప్రతిసారి నాకు మేలే జరుగుతుంది. నువ్వు నన్ను ఓడించాలనుకున్న ప్రతిసారి నాకు గెలుపొస్తుంది. నాకు అవమానం జరగాలని ప్రయత్నం చేసిన ప్రతి చోట గౌరవం దక్కుతుంది. నాకు ఈత పండు కూడా దక్కకూడదు అని చూసిన చోట గుమ్మడి పండు దొరుకుతుంది. దీనిని బట్టి నీకు ఏమర్థమైంది? సత్యమేవ జయతే. ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది. అందుకే నాకు బోనస్గా ఇది వచ్చింది. ఇలాంటిది రావడం ఎంత అదృష్టమో ఆలోచించు. నాకు వరించిపోయే ముక్కు పొడకతో పోల్చుకుంటే ఇదేమంత గొప్పది కాదు. పాగల్దానా, నీకు ఇంకా ఓ విషయం అర్థమవుతున్నట్టు లేదు. నీ జాతక ప్రభావం మొదలైంది. నీకు అన్నీ రివర్స్ అవుతున్నాయి. ముక్కు పుడక కూడా అంతే. నీ దగ్గరికి రాదు రాదు బంగారం. వస్తుంది. రాదు. సాధించుకుంటాను. అడ్డుపడతాను. గెలిచి చూపిస్తాను. ఓడించి చూపిస్తాను. ఛాలెంజా? ఛాలెంజ్. ఇప్పటికీ చాలా ఛాలెంజ్ల్లో ఓడిపోయాం. అయినా నీకు బుద్ధి రావడం లేదు. నా నెక్లెస్ దాచింది నువ్వే అని నిరూపించడం నాకు క్షణం పని. షష్ఠి పూర్తి నాడు రెండో కోడలు దొంగ అని తెలిస్తే పెద్దోళ్ళు బాధపడతారు కదా. అందుకే చెప్పలేదు. నేను వదిలిపెట్టినా నీ పాపాలు నిన్ను వదిలిపెట్టు. కార్లో వచ్చింది నువ్వే. నా కూతురుని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళింది నువ్వే. ఎక్కడ దాచావు? ఎందుకు ఎత్తుకుని పోయావు? చెప్పవే, చెప్పు. మీకేమైనా మెంటలా? నేను ఇక్కడే ఫంక్షన్ దగ్గరున్నాను. మీ కూతురు మిస్ అయితే నన్ను అడుగుతారేంటి? నాకేంటి సంబంధం? ఎప్పుడో వాచ్మెన్ చెప్పినంత మాత్రానా అది నమ్మేసి ఎలా అడుగుతున్నావు? నువ్వు చూసావా? మీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? పాప కనిపించకపోవడం కంగారు పడాల్సిన విషయమేనమ్మా. కాని ఆ కార్లో ఉన్నది నిహారికేనని ఆధారం లేకుండా నువ్విలా వచ్చడగడం పద్ధతిగా లేదు. మా ఇంటి మనుషులంటే నీకంత చులకనైపోయింది. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. ఆగండి మావయ్య, దయచేసి ఎవరూ ఏమనకండి. అక్క, సౌమ్యని స్కూల్లో వెతికారా? చుట్టుపక్కలంతా వెతికాం. ఏదో మా ఆశ కొద్ది వెతికాం గాని అక్కడెందుకు దొరుకుతుంది? ఈ నిహారిక ఎక్కడికో తీసుకుని వెళ్లి బంధించుంటే. మళ్ళీ ఈ మాట అన్నావంటే మర్యాదగా ఉండదు. నా మీద చేయి చేసుకోవడానికి ఎంత ధైర్యమే నీకు? నువ్వేమైనా నా తల్లివా? నా తోడ పుట్టిందానివా? నా తల్లే నన్నో మాట అనడానికి భయపడుతుంది. నా కూతుర్ని ఎక్కడ దాచావో చెప్పకపోతే నిన్నే కాదు, నీ తల్లి చెంప పగలు కొడతాను కూడా. ఏంటత్తయ్య ఈవిడా? ఎంత మీ మేనకొడలైతే మాత్రం ఇంతింత మాటలంటుందా? ఇంతలా హద్దులు దాటి ప్రవర్తిస్తుందా? అక్క, నిజాలేంటో తెలుసుకోకుండా నువ్వు మాట విసరుకో. నిజం నిహారిక నుంచి రావడం కోసమే ఇక్కడికి వచ్చామవని. అయ్యుండొచ్చు నరసింహ గారు, కానీ ఏ ఆధారంతో ప్రశ్నించగలరు? అసలు వీళ్లతో వాదనేంటి? బయటికి గంటేయండి. ఇంటి కోడల మీద చేయి చేసుకుంటే ఇంటి పరువు మీద గౌరవం మీద చేయి చేసుకున్నట్టే అమ్మా. అసలు సౌమ్య జోలికి రావాల్సిన అవసరం నిహారికకేముంటుందమ్మా? అవునమ్మా, పెద్దవాళ్ల మీద పంతాలు పట్టింపులు ప్రతీకారాలు ఉండొచ్చు కానీ చిన్నపిల్లల మీద ఎందుకుంటుంది? ఇది ఎవరి మీదైనా చూపిస్తుంది. ఇది పాము. ఎవరి మీదైనా పగబడుతుంది.
మొదటి నుంచి నా కూతురంటేనే గిట్టదు. నా కళ్ళ ముందే నా కూతుర్ని కారుతో గుద్దబోయింది. నా కంట్లోంచి కన్నీరు కాదు, రక్తం వచ్చేటట్టు చేస్తాను అంది. దీన్ని మీరు గుడ్డిగా నమ్ముతున్నారు, కానీ నేను నమ్మను. వేదవతి గారు, చెడ్డవాడి కోపం కంటే మంచివాడి కోపం చాలా ప్రమాదం. నేను ఒక్కప్పటి నరసింహం కాదు. మాటంటే తుడుచుకుపోవడానికి. నా కూతురికేమైనా అయిందో ఇంటిని వల్లకాడు చేసేస్తాను. నా భార్యకి ఏ సంబంధం లేదని చెప్తున్నాను కదా. నువ్వు ఏం చేస్తావో చెయ్యి, నేను చూస్తా. ఇదిగా నువ్వు మాట వరుసగా అంటున్నావేమో, నేను తలుచుకుంటే నీ ఇంటిని తగలబెట్టి చూపిస్తాను. చూసుకుందామా? రా. ఏంటో చూసుకుందామా? చట్టపట్టేస్తున్నావ్? రా. చూసుకుందారా? ఆపండి! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.